నిజానికి ఈరోజు జరిగిన విషయం కళాకారులందరికీ చాలా బాధగా ఉంది. మేమేం తప్పు పని చేసామో తెలియదు కానీ మా మీద ఇలా కక్ష కట్టి కొట్టడం అనేది చాలా తప్పు. నిజంగా మేము ఏదైనా తప్పు చేసి ఉంటే మీ సంఘానికి పిలిపించి మీ సంఘంలో నిలబెట్టి మాట్లాడండి, అంతేగాని ఒక కళాకారుని కొట్టడం అనేది చాలా తప్పండి. ఇప్పుడు కొడుకు తప్పు చేస్తే ఇంటికి వచ్చి తండ్రితో చెప్తారు మీ అబ్బాయి ఇలాంటి వెధవ పని చేస్తున్నాడని. అలాగా మా మల్లెమాల ఆఫీస్కైనా వెళ్ళండి, ఈటీవీకైనా వెళ్ళండి, ఈ కార్యక్రమం ఇలా చేయడానికి వీర్లేదు అని అనండి, అంతేగాని కొడుకును కొట్టేస్తే ఏ తండ్రికైనా ఎంత బాధ కలుగుతుంది చెప్పండి. మేమందరం కళాకారులం. ఈ ఆంధ్రదేశంలోనే కాదు, ఆంధ్రేతర రాష్ట్రాల్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ఈ జబర్దస్త్ కార్యక్రమంలోని కళాకారుని కొడితే మేము రేపటి నుంచి ఏదైనా ఒక కార్యక్రమం చేయాలన్నా కూడా భయమేస్తుంది. ఒకవేళ ఇలాగా ఓరని అమ్మ అంటే ఓహో అమ్మ గురించి ఇలాగన్నాడా కొట్టండ్రా అని అంటే ఏంటండి అదొక కామెడీగా తీసుకోవాలి కానీ తప్పుగా తీసుకోకండి. ఒకవేళ మీ మనసులు నొప్పిస్తే మమ్మల్ని అందరినీ పిలిచి మాట్లాడండి, మమ్మల్ని ఏదైనా చెప్పండి, అంతేగాని ఒక కళాకారుని అలాగ కొట్టేటప్పుడు నిజంగా ఐసీయూలో అతను ఎంత బాధపడుతున్నాడో మాకెంత బాధ కలుగుతుందో మేము చెప్తున్నాం. రేపటి రోజున ప్రోగ్రాం చేయాలనే ఏ కళాకారుడైనా బాధపడతాడు. పాపం అతని భార్య ఎంత బాధపడుతుందో, లోపల హాస్పిటల్లో ఉన్నాడు. ఎందుకండి అలా కొడుతున్నారు? ఒక కళాకారుని కొట్టద్దండి. దయించి మేము ఏదైనా తప్పు చేస్తే మమ్మల్ని పిలవండి, మీ సంఘానికి పిలవండి, ఇగో ఈ తప్పు చేసావు. నిజానికి మీరు ఆ ఎపిసోడ్ అందరూ చూసే ఉంటారు, ఆంధ్ర రాష్ట్రంలో అందరూ చూసే ఉంటారు. ఒక కులాన్ని నిందించేలా ఏదైనా ఒక మాట ఉంటే మీరు మాట్లాడండి. ఏమీ లేదు, ఎందుకు కొట్టారనేది తెలియదు. రేపటి రోజున జబర్దస్త్ చేయాలా లేదా అన్నది మాకు భయంగా ఉంది. చేస్తామో లేదో కూడా తెలియదు. ఎందుకంటే ఇలా కళాకారులను కొట్టి చంపేస్తుంటే ఎవడు చేస్తాడండి? చేయలేం. ఇంత మంచి పేరు తెచ్చుకున్న ఈ కార్యక్రమం నాకు తెలిసి ఆగిపోతుందేమో అని భయంగా ఉంది. ఏం చేద్దారంటే రోడ్డు మీద ఒక కళాకారుడు వెళ్ళాలన్నా వాడిని కొట్టి చంపేస్తారేమో. మేము మీకోసం ఆనందాన్ని ఇస్తున్నాం, మీ అందరి చేత దెబ్బలు తినాలని మేము ఆనందాన్ని ఇవ్వట్లేదు. దయించి మిమ్మల్ని మీ కులాలని ఏమైనా నిందించుంటే క్షమించండి, కానీ కళాకారుని కొట్టకండి. పిలవండి, పిలిచి మాట్లాడండి, మీ సంఘంలో కూర్చోబెట్టండి, అంతేగాని చిన్న తప్పుకి ఒక మనిషిని 50 మంది వచ్చి కొట్టడం అది ఎంత ధర్మం ఆలోచించండి. ఒక్క మనిషిని పోనీ ఒక 100 మందిని ఒక 50 మంది కొట్టారంటే అది ధర్మం. ఒక మనిషిని ఒక చోట పిలిపించి 50 మంది కొట్టేశారంటే నిజంగా మీరు చాలా మంచివాళ్ళండి. మీ మంచితనానికి జోహార్లు. థ్యాంక్ యూ. కళాకారుని మాత్రం కొట్టకండి.